భారతీయులకు క్రికెట్ ఆడడం వచ్చు కావచ్చు, కానీ మా లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టి మమ్మల్ని ఓడించడం ఆ జనం వల్ల కాదు. ఇక్కడ మాదే రాజ్యం, మాదే అధికారం. మా గడ్డపై మమ్మల్ని గెలవడం మీ తరం కాదు. అహంకారంతో విర్రవీగుతూ లార్డ్స్ మైదానంలో భారతీయులను తక్కువ చేసి మాట్లాడిన ఆ ఇంగ్లాండ్ నోళ్లు మూయించడానికి క్రీజులో కడుగు పెట్టాడు ఆ బెంగాల్ టైగర్. అతనే సౌరవ్ గంగూలీ. నువ్వు నీ ఇంట్లో గెలిస్తే అది ఆట, అదే వచ్చి నీ ఇంట్లోకి దూరి నీ కళ్ళల్లో భయం చూపిస్తూ నీ అహంకారాన్ని దించి కొడితే అది దాదా ఆట. బౌలర్లు బంతులు వేయలేదు, దాదా విసిరిన సిక్సర్లకి వారి గుండెల్లో వణుకు పుట్టింది. ఆ సిక్సర్ కేవలం మ్యాచ్ను ముగించలేదు, ఇంగ్లాండ్ అహాన్ని ముక్కలు ముక్కలు చేసింది. చరిత్రను మీరే రాసి ఉండొచ్చు, కానీ ఆ చరిత్రను తిరగరాయడం మాకు అలవాటు. లార్డ్స్ మైదానంలో టీషర్ట్ విప్పి గాల్లో ఊపినప్పుడే మా ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇది కేవలం విజయం కాదు, మా జోలికి వస్తే ఇల్లు దూరి కొడతామనే హెచ్చరిక. ఆఫ్ సైడ్ కింగ్, ద రివెంజ్ మాస్టర్, సౌరవ్ గంగూలీ. బ్రూటల్ ఇన్నింగ్స్లలో ఇదొకటే.